హలో ఆల్. ఈ వీడియోలో మౌగ్లీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. జస్ట్ దగ్గర ప్రీమియర్స్ అయితే కంప్లీట్ అయింది అండ్ మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 hours 40 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో మౌగ్లీ తనైతే అడవిలో అయితే బతుకుతుంటాడు అన్నమాట. ఆఫ్టర్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ డెత్ తర్వాత అడవే తనని పెంచింది పోషించింది అన్నట్టుగా, సో అందుకే మౌగ్లీ అని పిలుస్తుంటారు. ఒక షూటింగ్ పని మీద ఒక మూవీ టీం అయితే తనను అప్రోచ్ అవుతుంది జంగల్లో హెల్ప్ కావాలని చెప్పేసి. అక్కడికి వచ్చిన హీరోయిన్ తో లవ్ లో పడ్డం అయితే జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, మరి వాళ్ళ లవ్ సక్సెస్ అయిందా లేదా, మధ్యలోకి ఎస్ఐ నోలన్ ఎందుకు వచ్చాడు, అసలు ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ మౌగ్లీ మూవీ. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళి మేము వీడియోని లైక్ చేసి రివ్యూని కూడా చివరి వరకు చూడండి. లెంత్ ఎక్కువ ఉండొచ్చు నాకు తెలిసి, సో ఖచ్చితంగా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ సెకండ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది, కుదిరితే వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో సెకండ్ ఛానల్ కంటెంట్ ఈ ఛానల్ కంటెంట్ ఒకే దిక్కు మీకు తెలుస్తుంటుంది. ఓకే, ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మాట చెప్పాలని లేదు భయ్యా, బట్ మూవీ థియేటర్ దగ్గర నుంచి రూమ్ కి వచ్చే వరకు ఆలోచిస్తూనే ఉన్నా. ఫ్యూ మూమెంట్స్ పరంగా నాకు చాలా బాగా అనిపించింది, కానీ ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం నాకు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు నచ్చలేదు భయ్యా నాకైతే. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఇట్. అంటే సందీప్ రాజ్ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, సో అందుకే నాకు వర్కౌట్ అవ్వలేదు. ఇదే మూవీ ఎవరైనా ఒక రెగ్యులర్ డైరెక్టర్ నార్మల్ లవ్ స్టోరీస్ తీసే డైరెక్టర్ తీసుంటే ఐఎమ్ ఓకే విత్ ఇట్, బట్ సందీప్ రాజ్ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు ఏంటన్నది ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. కాకపోతే కొన్ని పాజిటివ్స్ చెప్తా, అవి మీకు వర్కౌట్ అవ్వచ్చు. సో వాటి పరంగా మీరు మూవీ ట్రై చేయొచ్చు. నాకు నచ్చలేదని చెప్పేసి మీకు నచ్చదని కాదు కదా. సో పాజిటివ్స్ చెప్తా, దాన్ని బట్టి వినండి. నాకు ఎందుకు నచ్చలేదు తెలుసుకుందాం అంటే నెగిటివ్స్ లాస్ట్ లో చెప్తా, అవి కూడా వినండి. ఫస్ట్ పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తాయి. ఫ్రెష్ లవ్ స్టోరీ భయ్యా. ఎప్పుడు మన సిటీస్ లో చూసే లవ్ స్టోరీ లాగా రెగ్యులర్ అండ్ రొటీన్ లవ్ స్టోరీస్ లాగా అయితే ఉండదు. ఫ్రెష్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేసుకున్నారు, జంగల్లో సెట్ చేస్తారన్నమాట మొత్తం. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా డిఫరెంట్ గా సెటప్ చేసుకుంటారు. అంటే మోగది అలాగే చెవుడు కూడా వినబడదు. ఆ క్యారెక్టర్ సెటప్ కానీ జంగల్ సెటప్ కానీ చాలా ఫ్రెష్ గా అనిపించింది. కొంచెం మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ అనిపించింది, కొత్తగా అనిపించింది. దాని పరంగా నేను ఒప్పుకుంటాను, క్రెడిట్ ఇవ్వాల్సిందే. అండ్ క్యారెక్టరైజేషన్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఒకటి హర్ష గారి క్యారెక్టర్, అదే బంటి క్యారెక్టర్ అదిరిపోయింది భయ్యా. ఆ క్యారెక్టర్ నుంచి వచ్చే డైలాగ్స్, ఎమోషన్స్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ క్యారెక్టర్ డెవలప్ చేసిన విధానం చాలా బాగా వర్కౌట్ అయింది. నాకైతే ఎమోషనల్లీ చాలా బాగా నచ్చుద్ది. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. పర్ఫార్మెన్సెస్ కూడా హీరో హర్ష గారు అండ్ హీరోయిన్ గారు కూడా చాలా బాగా నచ్చింది భయ. ఆ క్యారెక్టరైజేషన్ కూడా, అండ్ ఈవెన్ మౌగ్లీ క్యారెక్టర్ కూడా, ఆ క్యారెక్టర్ ఇచ్చిన ఆర్క్ గానీ ఆ డెవలప్మెంట్ గానీ, అండ్ రోషన్ గారు ఆ క్యారెక్టర్ కి అయితే ప్రాణం పోసిరని చెప్పాలి. ఈ ముగ్గురు క్యారెక్టర్ లో కూడా నాకైతే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. నేనైతే వాటి పరంగా ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యాను. అండ్ విలన్ కి పడిన బండి సరోజ్ కుమార్ గారికి పడిన కొన్ని మూమెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. డైలాగ్స్ పరంగా అండ్ ఎలివేషన్స్ పరంగా మంచిగా ఎంజాయ్ చేస్తారు. బండి సరోజ్ కుమార్ గారి ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవ్వరు. సో అదైతే బాగానే చూసుకున్నారని చెప్పాలి. అండ్ మూవీలో డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి భయ్య. హర్ష చెప్పే డైలాగ్స్ అండ్ హీరో ఎమోషనల్ మూమెంట్స్ లో చెప్పే డైలాగ్స్ అండ్ మెయిన్ గా విలన్ క్యారెక్టర్ గా పడిన డైలాగ్స్ చాలా బాగా రాసుకున్నారు సందీప్ గారు అయితే. అక్కడ డైలాగ్స్ పరంగా రైటింగ్స్ బాగున్నాయి. అండ్ కొన్ని రిఫరెన్సెస్ కూడా ఉంటాయి, లార్డ్ డ్రామా రిఫరెన్స్ అండ్ స్నేక్ రిఫరెన్స్, ఇలాంటివన్నీ కూడా బాగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ కరెక్ట్ టైంలో పడుతూ ఉంటాయి అనమాట అవి. సో బాగా యూజ్ చేసుకున్నారు అవన్నీ కూడా. నాకు అవి కూడా నచ్చి టెక్నికల్లీ బాగుంది, విజువల్లీ కూడా మూవీ చూడడానికి బాగుంది, పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు, సాంగ్స్ కూడా ఓకేగా అన్నట్టుగా ఉన్నాయి. మరి ఏం నచ్చలేదురా, ఎందుకు మూవీ నచ్చలేదురా అంటే గనక చాలా ఉన్నాయి భయ్య. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు మూవీ బోర్ కొట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే స్క్రీన్ ప్లే పరంగా గానీ రైటింగ్స్ పరంగా గానీ ఎక్కడ నాకు సందీప్ రాజ్లో ఉండే క్రియేటివిటీ గానీ ఆ న్యూనెస్ కానీ అదే ఫ్రెష్నెస్ కానీ నాకైతే కనబడలేదు. ఒక నార్మల్ రొటీన్ మూవీ చూస్తున్నా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అండ్ స్టోరీ చాలా ప్రెడిక్టబుల్ గా చాలా రొటీన్ గా ఉంటుంది. నాకు అది ముందే తెలుసు. అయినో ట్రైలర్ చూసినప్పుడు కానీ టేజర్ చూసినప్పుడు కానీ ఇట్స్ లవ్ స్టోరీ, నేను కొత్తగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో నేను అదే మైండ్ లో పెట్టుకుని వెళ్ళా. బట్ నాకు కావాల్సింది ఏంటి, క్యారెక్టర్ ఎమోషన్స్ వర్కౌట్ అవ్వాలి అండ్ కొంచెం ఫ్రెష్నెస్. ఎందుకంటే కాన్సెప్ట్ కొంచెం ఫ్రెష్ గా ఉంది కాబట్టి ఆ జంగల్ కాన్సెప్ట్ అంతా కూడా. సో కొంచెం ఫ్రెష్నెస్ ఆఫ్ రైటింగ్స్, క్యారెక్టర్ ఎమోషన్స్ వర్కౌట్ అయితే చాలు. నాకు అవే వర్కౌట్ అవ్వలేదు, నాకు అస్సలు నచ్చలేదు అది. అండ్ వీళ్ళు ప్రమోట్ చేసుకోవడం మూవీ అంతటినీ కూడా, మూవీలో ఉన్న క్యారెక్టర్స్ లో మెయిన్ క్యారెక్టర్ అయిన విలన్ క్యారెక్టర్ బండి సరోజ్ కుమార్ గారు ఏంటి, సందీప్ గారు ఏంటి, అందరూ కూడా ఒకటే చెప్పారు, యాంటీ హీరో. విలన్ క్యారెక్టర్ కాదు, యాంటీ హీరో అని చెప్పారు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసే దాని నుంచి. నేనేం బండి సరోజ్ కుమార్ గారు ఫ్యాన్ ఏం కాదు, నేను ఒక ఆడియన్ గానే చెప్తున్నా. యాంటీ హీరో అస్సలు కాదు భయ్యా, విలనే, లిటరల్లీ విలనే. ఏముంది అక్కడ యాంటీ హీరో కింద చెప్పడానికి, మీకు అసలు ఆయనకున్న మోటివే ఫుల్ విలన్ షేడ్, గ్రే షేడ్ అనమాట మోటివ్ అంతా కూడా. అదొక యాంటీ హీరోకు ఉండే మోటివ్ అయితే కాదు. నేను ఏం ఎక్స్పెక్ట్ చేశాను అంటే, ఒక యాంటీ హీరో అంటే విలన్ కు ఉండే మోటివ్ కూడా చాలా జెన్యున్ మోటివ్ ఉంటుంది, హీరోకు ఉండే మోటివ్ కూడా చాలా జెన్యున్ మోటివ్ ఉంటుంది. వీళ్ళిద్దరు వరల్డ్స్ క్లాష్ అయితే ఎలా ఉంటుందో ఆ లవ్ స్టోరీ చూడాలని అయితే నేను అనుకున్నా. యాంటీ హీరో అనగానే నేను ఇదే ఎక్స్పెక్ట్ చేశా. బట్ నథింగ్ భయ్యా, మీకు స్టార్టింగ్ నుంచి మీకు విలన్ ప్యూర్ ఈవిల్ గా ప్రెజెంట్ చేస్తారనమాట. అది ఎక్కడ యాంటీ హీరో అయ్యిందో నాకైతే అర్థం కాలేదు. సో ఆ క్యారెక్టర్ ని అస్సలు కనెక్ట్ అవ్వలేదు, నాకు చాలా ఇబ్బంది పెట్టింది అనమాట. నాకు ఆ క్యారెక్టర్ అయితే నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఆ క్యారెక్టర్ నుంచి, మూవీ నుంచి కాదు, ఆ క్యారెక్టర్ నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను యాంటీ హీరో అనగానే. బట్ నథింగ్ ఎట్ ఆల్, ప్యూర్ విలన్ అనమాట. నాకు నచ్చలేదు ఆ క్యారెక్టర్ అన్నది. అండ్ క్యారెక్టర్ క్లోజర్స్ కూడా నాకు నచ్చలేదు. ఇది నేను క్లియర్ గా చెప్పలేను, మూవీ చూసి తెలుసుకోండి. కొన్ని క్యారెక్టర్స్
క్యారెక్టర్స్ ని క్లోజ్ చేస్తారన్నమాట. అది అస్సలు నచ్చలేదు నాకు. ఒక ఎమోషన్ వర్కౌట్ అవ్వాలంటే కొన్ని క్యారెక్టర్స్ ని చంపేయాల్సిన అవసరం లేదు, నార్మల్ గా కూడా పిండొచ్చు. ఎందుకంటే నేను ఒకటి చెప్తే సింపుల్ గా, ఒక సీన్ హీరోయిన్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ వేస్తారు తన ఫాదర్ తో, అదిరిపోయింది భయ్య. ఎమోషన్ పెండడం అంటే అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఆ ఎమోషన్ అంటే చూపించి జస్ట్ 5 minutes సీక్వెన్స్ అయినప్పటికీ కూడా అందులో చాలా మీనింగ్ఫుల్ గా చూపించారు సందీప్ రాజ్ గారు. నార్మల్ గా ఒక ఎమోషనల్ ఫాదర్ డాక్టర్ బాండింగ్ చూపించారు అంతే. ఇక్కడ ఏం క్యారెక్టర్స్ ని అన్యాయంగా చంపేలేదు, మంచి క్లోజరే పడుద్ది అక్కడ, డీప్ మీనింగ్ఫుల్ గా చూపిస్తారు. అక్కడ నార్మల్ గా చంపేలేదు కదా, ఒక క్యారెక్టర్ చంపేసినప్పటికీ కూడా ఫ్లాష్ బ్యాక్ లో అది బాగా చూపిస్తారు. బట్ ఇక్కడ ఒక మెయిన్ స్టోరీలో ఒక క్యారెక్టర్ చంపేస్తున్నప్పుడు నువ్వు అనవసరంగా ఎమోషన్ పెనడానికి చంపేసావు. నాకు అది నచ్చలేదు అసలు. క్యారెక్టర్ క్లోజర్స్ నచ్చలేదు అండ్ ఓవర్ డ్రామాటిక్ అనిపించింది భయ్య. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఓవర్ డ్రామాటిక్ గా అనిపించింది నాకు. అంటే ఓవర్ గా స్టిచ్ చేశారు డ్రామా మూమెంట్స్ అన్ని కూడా. హీరో హీరోయిన్ కి మధ్య జరిగే లవ్ స్టోరీ సెటప్స్ అన్ని కూడా మీకు ఆ ఫ్లో బాగుంటుంది, వాళ్ళ మధ్య జరిగే కన్వర్సేషన్స్ బాగుంటాయి, ఆ లవ్ మూమెంట్స్ బాగుంటాయి. బట్ వాటికి పెట్టుకున్న సెటప్స్ మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వవు, చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ వరకు సాగదీస్తారు భయ్య. ప్రొడ్యూసర్ కాన్సెప్ట్ ఏదో పెట్టుకుని బాబా సాగదీస్తారు, ఘోరంగా సాగదీస్తారు. నాకు అది అస్సలు వర్కౌట్ అవ్వాలి. డైరెక్ట్ గా కాన్ఫ్లిక్ట్ ప్రెజెంట్ చేసినా నేను అంత ఇబ్బంది పడకపోతున్నాను, విలన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది. బట్ దాన్ని వేరే పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రెజెంట్ చేస్తారన్నమాట. అది ఐడియా బాగున్నప్పటికీ కూడా ప్రెజెంటేషన్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. చాలా అవుట్ డేటెడ్ ట్రీట్మెంట్ అనిపించింది నాకైతే, ఓల్డ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనిపించింది. సో అందుకే నాకు చాలా బోర్ కొట్టింది ఆ సీక్వెన్సెస్ అన్ని కూడా. అండ్ ఫస్ట్ లో మూమెంట్స్ క్రియేట్ చేయడం అన్ని కూడా చాలా డ్రామాటిక్ గా అనిపించాయి. అండ్ మెయిన్ గా రైటింగ్స్ అండ్ స్క్రీన్ ప్లే చాలా వీక్ గా అనిపించింది నాకు. అండ్ ఆ కామెడీ మూమెంట్స్ కూడా ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు నాకు. హర్ష గారు ఉన్నారు కామెడీ కోసం అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ కలర్ ఫోటోలో చూసా, ఎక్కడ పడాలో అక్కడే యూస్ చేసుకుంటారు కామెడీ అండ్ ఎమోషన్స్ తో పిండుతారు. సేమ్ ఈ క్యారెక్టర్ కూడా అంతే. కాకపోతే ఈసారి కామెడీ వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఫస్ట్ హాఫ్ లో చాలా కామెడీ రన్ అవుతుంది, ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు నాకు. అంత డల్ గానే వెళ్ళిపోయింది. నాకైతే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఇట్ మూవీ పరంగా. నాకు ఈ మాట చెప్పాలంటే కూడా కొంచెం నాకు చాలాసేపు ఆలోచించాను నేను. నాకు నచ్చలేదు పర్సనల్లీ, నా ఒపీనియన్ మాత్రం ఇది. మీరు చూడండి, గివ్ ఇట్ ఏ ట్రై. మూవీకి మీ దగ్గర అమౌంట్ ఉండి మీ దగ్గర టైం ఉంటే వెళ్ళండి, ట్రై చేయండి ఒకసారి మూవీని. మీకు నచ్చచ్చేమో చెప్పలేం. లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి నచ్చచ్చు. నేను లవ్ స్టోరీస్ ఇష్టపడతాను కానీ ఈ ట్రీట్మెంట్ ఎందుకు నాకు వర్కౌట్ అవ్వలేదు. నాకు నచ్చే మూవీ కాదనుకుంటుంది, మీకు నచ్చచ్చేమో. గివ్ ఇట్ ఏ ట్రై భయ్యా. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉందనుకుంటే నా రివ్యూని అయితే సీరియస్ గా తీసుకుంది. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఓకే, మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.